పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ ప్రసంగం యొక్క భాగాలు. 1 నామవాచకాలు. నౌన్స్ వ్యక్తుల, స్థలాల, వస్తువుల లేదా ఆలోచనల పేర్లు. ఉదా. పిల్లి, నగరం, ఆనందం. Nouns, names of people, places, things or ideas, e.g. cat, city, happiness. 2 క్రియలు. వర్బ్స్ చర్య పదాల, పదాలు లేదా ఉనికి స్థితులు. ఉదా. పరుగు, ఉంది, కలిగి ఉంది. Verbs, action words or states of being, e.g. run, is have. 3 విశేషణాలు. ఆజెక్టివ్స్ నామవాచకాలకు వర్ణించే పదాలు. ఉదా. సంతోషకరమైన, నీలం, ఎత్తైన. Adjectives, describing words for nouns, e.g. happy, blue, tall. 4 క్రియావిశేషణాలు. ఆడ్వర్బ్స్ క్రియలు, విశేషణాలు లేదా ఇతర క్రియావిశేషణాలను వర్ణించే పదాలు. ఉదా. త్వరగా, చాలా, బాగా. Adverbs, words that describe verbs, adjectives, or other adverb, e.g. quickly, very well. 5 సర్వనామాలు. పెనౌన్స్ నామవాచకాలను ప్రతిస్థానపరచే పదాలు. ఉదా. అతను, ఆమె, అది, వారు. Pronouns, words that replace nouns, e.g. he, she, it, they. 6 ఉపసర్గలు. ప్రిపోజిషన్స్ నామవాచకాలు మరియు ఇతర పదాల మధ్య సంబంధాలను చూపించే పదాలు. ఉదా. లో, మీద, వద్ద, ద్వారా. Prepositions, words that show relationships between nouns and other words, e.g. in, on, at, by. 7 సందర్భోపసర్గలు. కోంజంక్షన్స్ పదాలను, వాక్య భాగాలను లేదా వాక్యాలను కలిపే పదాలు. ఉదా. మరియు, కాని, లేదా. Conjunctions, words that connect words, phrases, or clauses, e.g. and, but, or. 8 ఆకస్మిక పదాలు. ఇంటర్జెక్షన్స్ బలమైన భావాలను వ్యక్తపరిచే పదాలు. ఉదా. అద్భుతం, ఓహ్, హే. Interjections, words that express strong emotions, e.g. wow, ouch, hey. సెంటెన్స్ స్ట్రక్చర్ వాక్యాల నిర్మాణం. సాధారణ వాక్యం. సింపుల్ సెంటెన్స్ ఒక అంశం మరియు క్రియ కలిగి ఉంటుంది. ఉదా. పిల్లి నిద్రపోతుంది. Simple sentence, contains a subject and a verb, e.g. the cat sleeps. 2 మిశ్రమ వాక్యం. కంపౌండ్ సెంటెన్స్ 2 స్వతంత్ర వాక్య భాగాలు కలిగా ఉంటుంది మరియు సంధి కలిపి ఉంటుంది. ఉదా. నేను కాఫీ ఇష్టం మరియు ఆమె టీ ఇష్టం. Compound sentence, contains 2 independent clauses joined by a conjunction, e.g. I like coffee, and she likes tea. 3 సంక్లిష్ట వాక్యం. కాంప్లెక్స్ సెంటెన్స్ ఒక స్వతంత్ర వాక్య భాగం మరియు ఒకటి లేదా మరిన్ని ఆధారపడి ఉండే వాక్య భాగాలను కలిగి ఉంటుంది. ఉదా. నేను వచ్చినప్పుడు ఆమె చదువుతోంది. Complex sentence, contains 1 independent clause and 1 or more dependent clauses, e.g. when I arrived, she was reading. టెన్సెస్ కాలం. 1 వర్తమాన కాలం. ప్రెజెంట్ టెన్స్ ఇప్పుడు జరుగుతున్న చర్యలను వర్ణిస్తుంది. ఉదా. ఆమె నడుస్తుంది. Present tense, describes actions happening now, e.g. she walks. 2 భూతకాలం. పాస్ట్ టెన్స్ గతంలో జరిగిన చర్యలను వర్ణిస్తుంది. ఉదా. ఆమె నడిచింది. Past tense, describes actions that happened in the past, e.g. she walked. 3 భవిష్యత్కాలం. ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్తులో జరిగే చర్యలను వర్ణిస్తుంది. ఉదా. ఆమె నడుస్తుంది. Future tense, describes actions that will happen, e.g. she will walk. పంక్చుయేషన్ విరామ చిహ్నాలు. పారియడ్. ఒక ప్రకటన చివర్లో ఉపయోగించబడుతుంది. Period, symbol, used at the end of a statement. 2 కామా. ఒక జాబితా లేదా వాక్య భాగాలను వేరు చేయడానికి ఉపయోగించబడుతుంది. Comma symbol, used to separate items in a list or clauses. And finally, please subscribe, like and share. Thank you.